जय श्री श्री चजलम्म तल्लिकी पोलेरम्म तल्लिकी अंकम्म तल्लिकी पोतराजुల స్వాముల వారికి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా పద్మార్కం గజాననమగర్నిశం అనేకదంతం భక్తానా ఏకదంతముపాస్మగే ఏకదంతముపాస్మగే. స్వాగతం. స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం. ఈ లాయర్ నరేంద్ర భూపతి అడుగు ఆ రఘునాథ్ దుర్మార్గాలకు ఎదురు నిలిచి తను చేసిన అక్రమాలను కోర్టులో నిరూపించడానికి ఎదురు సాక్ష్యం చెప్పించాడని చూశారా? ఆ రఘునాథ్ ఈ నరేంద్ర భూపతిని కనీసం చిన్న బిడ్డ ఉన్నందున విచక్షణ కూడా లేకుండా కత్తితో నరికేశాడు. మరి ఈ నరేంద్ర భూపతి కూతురు స్నేహ ఈ పసిబిడ్డకు దిక్కెవరయ్యా? దిక్కెవరు? ఈ స్నేహకు ఈ చిన్నారికి ఇక దిక్కెవరు? అనాథలా మిగిలిపోవాల్సిందేనా? అనాథలా మిగిలిపోవాల్సిందేనా? ఆ రఘుపతి ఆగడాలను అరికట్టేవాడా? లేడా లేడా లేడా? జాబిల్లి
చిన్ని నవ్వులే మణిమాణిక్యాలా చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే కరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాటల ధాన్యాలు మొదటి అడుగు అమ్మకే ఊతగా మొదటి కలుపు అమ్మకే ఆడిగా నాలో అడుగు అడుగు ఆలయంగా మారగా నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా తోడుగా నన్ను దీవించే కన్న ప్రేమ తీరన్నదే సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలా చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాదల ధాన్యాలు ఎదగాని ఇంతకు ఇంకై పసికోనా ఏలాని జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలా చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు చూడండి క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీసుగా ఉన్నటువంటి విశ్వనాథ్ గారి భార్య సంధ్యాదేవి గారు, వీరిద్దరికి ముచ్చటగా ముగ్గురు కొడుకులండి. పెద్దవాడి పేరు కళ్యాణ్, రెండోవాడి పేరు దిలీప్, మూడోవాడి పేరు సూర్యం. ఈ ముగ్గురు ముచ్చటగా మూడు సింహాలులాగా ఈ జంటకి పుట్టారండి. ఎంతటి చక్కటి సంసారం, ఎంతటి చక్కటి కుటుంబం. మరి ఈ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది ఇప్పటి వరకు. మరి ఈ ఆనందం చివరి వరకు ఉంటుందా? ముందు ముందుకి ఇంకా అభివృద్ధి చెందుతుందా? చూద్దాం. అన్నిటికీ సమాధానం ఇంకా ముందుంది. సరే, మీ ముగ్గురు వెళ్ళి నిద్రపోండి, సరేనా? గొడవ చేయొద్దు, అస్సలు ఫోన్ మాత్రం ముట్టుకోవద్దు. నేను కాసేపట్లో వస్తాను, వెళ్ళండి. ఏమిటండి ఈరోజు కూడా అంత ఆలస్యంగా వచ్చారు? ఈరోజు అమరావతిలో మా క్రైమ్ డిపార్ట్మెంట్ సమావేశానికి మంత్రి గారు కూడా హాజరయ్యారు. అందుకనే ఇంత ఆలస్యం అయిందా? ఏమండి, టైం చూసారా ఎంత అయ్యిందో? మీరు 6 గంటలకే వస్తానని చెప్పారు. ఇప్పటి వరకు రాకపోయేసరికి నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఏం చేయమంటావు సంధ్య? మంత్రి గారు ఉపన్యాసం ముగిసేసరికి ఈ వేళ అయింది, తప్పుతుందా మరి? మీకెప్పుడు ఆ మంది మార్పాటాలు, దొంగలు పట్టుకొని వాళ్ళని చితకబోదామా అదే ధ్యాస. కట్టుకున్న భార్యమని
సినిమాకో షికారుకో తీసుకెళ్లి ఆమె అచ్చమట్ట ముచ్చట తీర్చి దానికి కాస్తనే ముద్దులు పెడతామని లేదు. దేవి గారేదో మంచి మూడ్లో ఉన్నట్టుందే. కొంపదీసి నగల షాపుకి కానీ బట్టల షాపుకి కానీ ప్రోగ్రాం పెట్టలేదు కదా. వండి వేలికేస్తే కాలికి, కాలికేస్తే మెడకి వేస్తారు కదా. ఎక్కడ పోతే ఏంటి మీ పోలీసు బుద్ధులు? ఏమైంది సంధ్య? అసలు ఈ రోజేంటో మీకు తెలుసా? ఈరోజు ఆ పొండి మీకు ఏమి గుర్తుండో? ఈ రోజు మన పెళ్లి రోజు కదండి. ఓ మై గాడ్, మర్చిపోయాను సంధ్య. మీకెందుకు గుర్తుంటుందండి? ఆ నుక్షను, ఆ నేరస్తుల్ని, ఆ దొంగల్ని పట్టుకొని ఏ చెరసాల్లో వేద్దామా అని ఆలోచించడం తప్ప. అలా మాట్లాడకు సంధ్య. నేను ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ని. అందుకే డీజీపీ గారు నాకు బాధ్యత అప్పగించారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలను కొల్లగొడుతూ ప్రభుత్వానికి ప్రజలకు చిక్కకుండా ఎన్నో అక్రమాలు చేస్తూ ప్రజల్లేని సింహ స్వప్నంగా మిగిలిపోయాడు ఆ రఘునాథ్. వాడిని సజీవంగా గానీ నిర్ణయంగా గానీ ప్రభుత్వానికి అప్పగించాలి. అదే సంధ్య డీజీపీ గారు నాకు అప్పగించిన బాధ్యత. అమ్మో ఏమండి, వాళ్ళు అసలే నరరూప రాక్షసులండి. వాళ్ళకి ఎదురెళ్ళి వాళ్ళని పట్టుకోవటమా? వద్దండి. ఏమండి, వాళ్ళు అసలే రక్తం తాగే రాక్షసులు. వాళ్ళ ప్రజల మాన ప్రాణాలతో చెలగాటు మాడతారు. అలాంటి వాళ్ళతో వద్దండి, వాళ్ళకి బెదిరెళ్ళదండి. సంధ్య, ఇలాంటి వీధి రౌడీలు నా సర్వీసులో ఎంతో మందిని చూశాను. 24 గంటల్లో వాడిని కటకటాల వెనక నడతాను. ఏమండి, అది మీరు అనుకున్నంత తేలిక కాదండి. కాస్తంట ఆలోచించండి. వాడికి ఎదురు నిలిచి సాక్షి చెప్పేవాళ్ళు ఒక్కలు కూడా లేరండి. సాక్ష్యాలు నేను సంపాదిస్తాను సంధ్య. ఏమండి, న్యాయం 4 పదాల మీద ఉంది. ఆ రంగుని చూసి ధర్మం నోరు మూసుకొని ఉందండి. ఏమండి, అలాంటిది మనం ఎదురు వెళ్తే చావుని తట్టి లేపినట్టేనండి. సంధ్య, ఆ ముత్తిని జయించగల కాలేయముండి నేను. ఆటలో బచ్చాగా ఎదుర్కోవటం నాకు పెద్ద లెక్క కాదు. ఏమండి, నిప్పు కాలుతుందని తాగటం కూడా అది మన అవివేకం అవుతుందండి. నా మాట విని ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయి స్వేచ్ఛగా బతుకుతామండి. నన్ను పిరికివాడిని చేస్తున్నావు సంధ్య. ఏమండి, నా ఉద్దేశం అది కాదండి. అయిన వాళ్ళని అందరినీ వదులుకొని మీకోసం వచ్చానండి. మీకేమైనా అయితే నేను తట్టుకోలేనండి. సంధ్య, నేను సిటీకి వచ్చింది ఇలాంటి బడా చోట్ల బంతాట ఆడుకోవటానికి. ఏమండి, న్యాయానికి అవినీతికనే బూజు పడితే ఆ ధర్మం చనిపోతుందండి. పొరపాటు. ధర్మం ఇప్పుడు తన ప్రాణాన్ని కోల్పోదు. శవాన్ని పాత పెడితే కుళ్ళిపోతుందేమో కానీ అదే న్యాయాన్ని పాత పెడితే ప్రాణంతో లేచొస్తుంది. చూస్తుండే వాడిని జయించి తీరుతాను. ఎలా అండి? ఆ రఘునాథ్ నరేంద్ర భూపతిని చంపుతుండగా తీసిన ఫోటోలు, వాడికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. వాడితో వాడు ఆట కట్టిస్తాను. అసలు ఈ సిటీలో మాకు మా డిపార్ట్మెంట్ కి సగం పని కల్పిస్తుంది ఆ రఘునాథ్ వాడి మనుషులు. వాళ్ళ అరెస్టుతో మాకు మా డిపార్ట్మెంట్ కి సగం పని తగ్గినట్టే. ఈ అందాల భామతో ప్రతిరోజు పెళ్లి రోజే.